విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయడం, క్యాపిటివ్ మైన్స్ను కేటాయించడం, సెయిల్లో విలీనం చేయటం. మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా. తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒరిగిందేమీ లేదని, ముడిసరుకు సరఫరాదారుల బకాయిలు చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవి విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 25,000 కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్లతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయి పడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు, ఇలా మొత్తం 25,000 కోట్ల రూపాయల మేర స్టీల్ ప్లాంట్ లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబర్ నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఇతర బకాయిలు కలిపి 1,600 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం 1000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్ కు ఏకంగా 7,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా దాదాపు 6 ర్యాకుల ద్వారా 100 టన్నుల బొగ్గు సరఫరా అవుతుండగా, పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజు 9 ర్యాకులు అవసరం. నక్కపల్లి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4 నుంచి 5 ర్యాకుల బొగ్గు అవసరం అవుతోంది. రోజుకు 13 నుంచి 14 ర్యాకుల బొగ్గును ఒక్క రైల్వే లైన్ ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీ పడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీల్ కు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12,000 మంది ఉద్యోగుల్లో 4,000 మంది పదవి విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7,000 మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం సొంత గనులు లేకుండా ప్లాంట్ మనుగడను ఎలా కొనసాగిస్తోందనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.